కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకి ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది. పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్ట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. రెండోవాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోక లేలాండ్లో మెకానికల్ ఇంజనీర్. మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగంలో ఉన్నాడు. ఏంటమ్మా అర్జెంటు, ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదు, లేదండి చెప్తాను అంది. సంవత్సరం క్రితం ఆమె ఆ క్యాన్సర్ బారిన పడింది. కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్క పోర్షన్లో అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు. సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకెళ్లి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు. కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది. సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమన్నాడు. కామేశ్వరమ్మ వింటేనా, ముగ్గురు కొడుకులున్నా ఆమె గుంటూరులోనే ఒంటరిగా ఉండడానికి అలవాటు పడింది. నగరపాలెం 3 బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకుటిల్లు ఉంది. ఒక పోర్షన్ సీతకి అద్దెకిచ్చి మరొక దానిలో తను ఉంటుంది. మీ ఇళ్లలో నాకేం తోస్తుందిరా, గుంటూరులో అంతా మన బంధువులు ఉన్నారు, మంచికి చెడుకి ఆసరాగా ఉంటారు. బంధువుల ఇళ్లకు శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళొస్తుంటే చుట్టరికాలు నిలబడతాయి అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్తూ ఉండేది. తల్లి ఎందుకు రమ్మన్నదో, జబ్బు తిరగబెట్టిందో ఏమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు. కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది. మీకు సొంటి శేషమ్మ తెలుసుగా, అగ్రహారంలో మన ఇంటి పక్కనే ఉండేది. 1వ క్లాసు నుంచి నాతో పాటు చదువుకుంది. పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు. ఇప్పుడు కాశీలో ఓ ఆశ్రమంలో చేరింది. చివరిదాకా అక్కడే గడుపుతుందట. కాశీలో కన్ను మూస్తే సరాసరి కైలాసానికి పోతాదట కదా, అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుపోతుంది. సరేనమ్మా, ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్పమ్మా, మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నది ఎందుకు? పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు. అదేదా నేను చెప్పబోతున్నది. నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. షుగరు జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం ముక్క ఉన్నట్లేను, చీమలు చేరినట్టు జబ్బులు చేరుతాయని డాక్టర్ చెప్పాడు. గుండెపోటు వస్తే నిమిషాల్లోనే ప్రాణం పోతుంది. అందుకే నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరతాను. చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుని సేవించుకుంటాను. అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను అని చెప్పింది కామేశ్వరమ్మ. ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు. సరేనమ్మా, నీకు ఎలా సంతోషంగా ఉంటుందో అలాగే చెయ్యి ముక్తకంఠంతో అన్నారు. వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. తల్లి కాశీకి పోయి అక్కలే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి? నగరపాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది. పెంకుటిల్లు పాతపడింది, దానికేం విలువ లేదు. కానీ 200 గజాల స్థలానికి వాల్యూ ఉంది. హాట్ కేక్లో అమ్ముడుపోతుంది. ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం, మా దగ్గరికి ఉండు వచ్చి అంటే ససేమిరా అంటుంది. ఇప్పుడిక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురు పంచుకోవచ్చు. కాశీలో ఆశ్రమానికి నెల డబ్బులు కట్టాలి కదా, ఇంకా నాకు మందులకు మాకులకు డబ్బు అవసరం ఉంటుంది. కాశీలో ఉంటున్నప్పుడు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగైరా చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది. మీరు ముగ్గురు నెల తలో 10,000 నా అకౌంట్లో వేస్తూ ఉండండి. ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను. అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు. పక్కకి పోయి గుసగుసలు ఆడుకున్నారు. ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి. అంతకాలం డబ్బు పంపాలా? ఇదేం ఫిట్టింగు? అమ్మా, నువ్వు ముసల్దాన్ని అయిపోయావు. చింత తెచ్చిన పొడుపు చాలన్నట్టు నీకు కోరికలు చావలేదు. కాశీ యాత్రకు పోయి తిరిగి రావాలి కానీ అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండడం ఏమిటి? ఆ శేషమ్మ పిచ్చిదానిలా ఉంది. ఆమె ముసల్దే కదా, నీకేం తోడుగా ఉంటుంది? ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటల్లో వచ్చి వాళ్తాం. అర్థం చేసుకో, కాశీ ఆశ్రమం ఆలోచనలు మానుకో అని తల్లి మీద దాడి చేశారు కొడుకులు. కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకొని దానిలా నిర్లక్ష్యం చేసింది. మీరు ఎన్నైనా చెప్పండి రా, నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే. అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే.
ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని శశభిషాలు లేకుండా కుండలు బద్దలు కొట్టేసింది కామేశ్వరమ్మ. కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే? ఆ నందం గాడైనా వాణ్ణి పట్టుకొని తన్నాలి. ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు. నందం శాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు. అతడు తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహితం చేస్తున్నాడు. రామశాస్త్రి నగరపాలెం వచ్చినప్పుడల్లా కామేశ్వరమ్మ ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని, పళ్ళు పలహారాలు ఇస్తాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది. అతడే తల్లికి ఇదంతా నోరి పూసి ఉంటాడని సుబ్బారావు అనుమానం. నాకు ఒకరు చెప్పేదేమిట్రా, టీవీలో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళ? మీకు నమ్మకాలు లేకపోతే పోని, నాకు నమ్మకం ఉంది. ఇప్పుడే కదరా అన్నారు. నీకు ఏది సంతోషం కలిగిస్తే అదే చేయమని. జీవిత చరమాంకంలో కాశీలో గడపడం, అక్కడే శివైక్యం చెందడం కంటే సంతోషం ఇంకేముంటుందిరా? డబ్బులు పంపించమని అడిగానని ప్లేటు ఫిరాయిస్తున్నారు ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ. కథ అడ్డం తిరిగింది. తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్ళ బుర్రలకెక్కింది. అమ్మ, నీకు సంవత్సరాల తరబడి నెల 15,000 పంపడం మా వల్ల కాదు. ఇంటి అద్దెలు, కరెంటు ఛార్జీలు, పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బోటాబోటిగా సరిపోతుంది. పప్పులు, ఉప్పులు, నూనెలు, కూరగాయల రేట్లు ఆకాశాన అంటుతున్నాయి. అయినా ఒక్కదానికి నెలకు 30,000 ఖర్చా? అదేమన్నా ఏసీ ఆశ్రమమ్మా, 5 స్టార్ హోటలా? కాశీలో ఉచిత సత్తాలు చాలానే ఉంటాయి కదా, వాటిల్లో ఉండేచ్చు కదా. తన డెసిషన్ చెప్పారు కొడుకులు. కామేశ్వరమ్మకు అంతులేని కోపం వచ్చింది. ఇంత బతికి చివరకు సత్తంలో ఉండమంటారా? వృద్ధాపంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది. పోండి, మీ డబ్బులేం నాకు అవసరం లేదు. ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. నేను ఈ ఇంట్లోనే చావాలని దేవుడు రాసిపెట్టాడేమో అని మండిపడింది. నవమాసాలు మోసి కని పెంచిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం? కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కాబోలు అనుకుంది కామేశ్వరమ్మ. తల్లి కళ్ళు చెమ్మగిల్లడంతో కొంచెం కంగారు పడిన వెంటనే సర్దుకున్నారు కొడుకులు. తల్లికి ముసలితనంలో చాదస్తం పెరిగిపోయింది. తాము డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది, చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. కానీ తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళకు తెలియదు. కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది. ఇంట్లో పాత సామాను బీద బిక్కిలకు పంచిపెట్టింది. మంచం, కుర్చీలు, టీవీ వంటివి పక్క పోర్షన్లో అద్దెకుంటున్న సీతమ్మ తీసుకుంది. ఆమె ఖాళీ చేసిన పోర్షన్ను పొగాకు కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలుకి అద్దెకిచ్చింది. కాశీలో తనకు నెల బ్యాంకు ఖాతాలో అద్దె డబ్బులు వేసేట్టు ఒప్పందం చేసుకుంది. బంధుమిత్రులందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు తీసుకుంది. ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది. సొంటి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది. తల్లి కాశీ యాత్రకు వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు. కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు చెప్పలేదు. తల్లి కాశీ చేరిందని, ఆశ్రమంలో సెటిల్ అయిందన్న చేదు నిజం కొడుకులకి తర్వాత తెలిసింది. అది కామేశ్వరమ్మ ద్వారానే. కాశీకి పోయానురా, ఆశ్రమంలో చేరాను. నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు, వచ్చి తలికలివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది. ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు. తర్వాత తేరుకున్నారు. డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు. ఏదో సాదాసీదా ఆశ్రమంలో చేరి ఉంటుంది. గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు. కానీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది. తల్లి ఎటు గుంటూరులో ఉండటం లేదు. ఆమె ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్టుగా నెలకు 30,000 పంపించినా నష్టం లేదు అని ఆలోచించారు. అమ్మా, ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు? అద్దెకుంటున్న సీతమ్మకు గాని ఇచ్చావా? పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు. ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ. నువ్వు ఇక గుంటూరు రావు కదా, ఇల్లు అమ్మేద్దామమ్మా.
కామేశ్వరమ్మ మండిపడింది. ఆ ఇంటిని నేను బతికున్నంత వరకు అమ్మే పని లేదు. నాకు ఆ ఇల్లే ఆధారం. నేను చచ్చిపోయాక అమ్ముకోండి, అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది. తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకి. ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి అని తలలు బాదుకున్నారు. బాదాం ఆకులు పండి నేల రాలినట్టు సంవత్సరాలు గడిచిపోయాయి. 7 సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వేశ్వరుని సేవలో తరించింది. ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి 3 కొడుకులకి ఫోన్ వచ్చింది. మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు. మీరు వెంటనే కాశీకి బయలుదేరి రండి. ఆమె భౌతిక కాయాన్ని హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచాం అని. 3 కొడుకులు కాశీకి వెళ్లి తల్లికి అంత్యక్రియలు చేశారు. ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు. అందులో గుంటూరు స్టేట్ బ్యాంక్ నుంచి నెల నెల ఆమె ఖాతాకు అక్షరాల 40,000 జమ అవుతున్నట్టు ఎంట్రీలు ఉన్నాయి. అంతా అయోమయంలో పడ్డారు. బ్యాంకు వాళ్ళు నెలకు 40,000 తల్లి అకౌంటుకు డబ్బు పంపడం ఏమిటి? గుంటూరు వెళ్లి బ్యాంక్ మేనేజర్ని కలిశారు. కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది. సీనియర్ సిటిజన్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్ట్ గేమ్ స్కీమ్ ద్వారా 50 లక్షల లోన్ తీసుకుంది. ఆ డబ్బు బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. ఆ డిపాజిట్ మీద నెల నెల ఆమె ఖాతాకు డబ్బు పంపుతున్నాం. ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుపోవచ్చు. లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది. బాంబు పేల్చినట్టు ఆ విషయాన్ని బయటపెట్టాడు బ్యాంక్ మేనేజర్. అతని మాటలతో అదిరిపడ్డారు 3. చచ్చిపోయి బిగుసుకుపోయారు. వాళ్ళ ముఖాల్లో కత్తి వేటికి నెత్తులు చుక్కలేదు. పచ్చి వెలక్కాయ తింటున్నట్టు గొంతులు పట్టేశాయి. నోట మాట రావడం లేదు. ఓ గాడ్, దేవుణ్ణి తలుచుకున్నారు అప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథను మనకు అందించిన వారు వాణిశ్రీ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.